సార్ నా పేరు స్వాతి సార్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను సార్. మీ దగ్గరికి గైడెన్స్ కోసం వచ్చాను సార్. నువ్వు ఐఏఎస్ ఎలా అవ్వాలి అనే దానికన్నా ముందు నేను క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? నేను ఐఏఎస్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అంటే నాకు సర్వీస్ చేయడం అనేది ఇష్టం సార్. సో దానివల్ల ఏదన్నా ఫీల్డ్ ఉంది అంటే అది ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు. అలాగే నాకు వ్యక్తిగతంగా అయితే కానీ, నా గ్రామంలో అయితే కానీ ఇలా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి సార్. అవి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అవి కూడా కొంచెం క్లియర్ చేసి దానికోసం నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఐఏఎస్ అవ్వడానికి నువ్వు ఎన్నేళ్ళు కేటాయించాలనుకుంటున్నావు? నేను ఇన్నేళ్ళు అని అనుకోలేదు సార్. ఎప్పటికైనా ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, సాధారణంగా ఐఏఎస్ అవ్వాలి అంటే ఒక 2 నుంచి 3 ఏళ్ళు పడుతుంది. మరి అంతవరకు మీ పేరెంట్స్ నీకు సపోర్ట్ చేయగలరా? ఫినాన్షియల్గా కానీ ఇతరత్రా కానీ? చేయగలరు సార్. చేయగలరు. ఓకే, అట్లాగే అంటే నువ్వు ఆడపిల్లవు కాబట్టి సాధారణంగా బీటెక్ అని ఏదైనా అయిన తర్వాత ఇళ్లలో మ్యారేజ్ చేయాలనుకుంటారు. కాబట్టి నువ్వు మరి మ్యారేజ్ అనేది మధ్యలో అడ్డంకిగా మీ పేరెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు, 6 నెలలు అయ్యేసరికి పెళ్లి సంబంధాలు అంటారు. మరి 3 ఏళ్ల వరకు నీకు పెళ్లి చేయకుండా ఉంటారా ఇంట్లో? కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. ఆల్రెడీ హైదరాబాద్ బయలుదేరేసి వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పాను సార్. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు సార్. ఐఏఎస్ అయ్యేంత వరకు నేనేం డిస్టర్బ్ చేయము, నువ్వు కూడా ఇంటికి కూడా రావద్దు అన్నారు సార్. ఓకే, ఎంత ఖర్చు అవుతుందని నీకు అంచనా? నాకు తెలిసి ఒక 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అనుకుంటున్నాను సార్. 5 lakhs వరకు ఖర్చు అవుతుందని. ఇది కోచింగ్కి? కోచింగ్. నీకున్న శక్తి సామర్థ్యాల మేరకు ఎన్నేళ్లలో ఐఏఎస్ అవ్వగలని నువ్వు అనుకుంటున్నావు? ఒక 2 yearsలో అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. 2 yearsలో అవ్వచ్చు అనే దానికన్నా అవ్వడానికి ఏం చేయాలో చూడడం వైజ్ థింగ్, అంతే కదా. 2 yearsలో ఎలా అవ్వాలి, ఎక్కడో ఏదో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. అయ్యేంత వరకు అయితే కష్టపడాలి. బట్ ఎక్కడో మనకు టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి ఇవాళ నుంచి ఒక 2 ఏళ్ల పాటు నువ్వు కష్టపడితే సివిల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టడానికి, ముస్సోరీలోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది అనుకుందాం. ఓకే సార్. ఈ ప్రాసెస్లో నువ్వు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావా, తీసుకోకూడదు అనుకుంటున్నావా? కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావా? నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను హైదరాబాద్లో ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ e-Gurukulam సార్. అందువల్ల మీ దగ్గరకు వచ్చాను. e-Gurukulam అనేది ఆన్లైన్లో ఉంది సార్. నేను అందువల్ల ఆన్లైన్లో తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను సార్. ఆఫ్లైన్ బెస్ట్ అని ఎప్పుడు అనుకోలేదా నువ్వు? అనుకున్నాను సార్, కానీ ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్ ఇంకా బెస్ట్ సార్. ఎందుకంటే ఆన్లైన్ నేను ఇన్ కేసు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను క్లాసెస్ వినొచ్చు సార్. లేదంటే నేను ఎక్కడన్నా ఉన్నప్పుడు కూడా క్లాసెస్ వినొచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. అదే ఆఫ్లైన్ అయితే నేను ఉదయం లేయాలి, రెడీ అవ్వాలి, క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ దానికంటూ వేరే సపరేట్ టైం ఉంటుంది సార్. ఆన్లైన్ అనేది ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారా అయితే కానీ, ల్యాప్టాప్ ద్వారా అయితే కానీ ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచైనా వినొచ్చు సార్. అది ఎక్కువ బెనిఫిట్ ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఆన్లైన్లో అప్పటికప్పుడు క్వశ్చన్స్ అడగడం కష్టం కదా. అది రైటే అనుకోండి సార్. కానీ యాక్చువల్గా ఏంటంటే నేను అనుకునేది ఎంత కాదనుకున్నా ఆన్లైనే, ఆఫ్లైనే. ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లో కూర్చుని ఒక 100 మంది మధ్యలో కూర్చుని పాఠం చెబుతున్న టీచర్ని చూస్తూ నోట్స్లు రాసుకుంటూ ఉన్నప్పుడు ఉండే ఎఫెక్ట్, ఆ ఇంప్రెషన్, సబ్జెక్ట్ నేర్చుకునే ఇంప్రెషన్, ఆ కోలాహలం, నలుగురితోటి ఉండే స్టూడెంట్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. దీంతో పోల్చుకుంటే మాత్రం ఆన్లైన్లో ఒక్కళ్ళమే రూమ్లో కూర్చొని ఏదో హెడ్ఫోన్ పెట్టుకొని యాప్లో మొబైల్ చూసుకుంటూ నోట్స్లు రాసుకోవడం ఉంటుంది. నేనైతే ఏమంటానంటే ఆఫ్లైనే బెస్ట్ అంటాను. నువ్వేమంటావు? సార్, ఇప్పుడు మీరు ఆఫ్లైనే బెస్ట్ అని అంటున్నారు కదా సార్. మరి e-Gurukulam అనే ఈ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ మాత్రమే ఎందుకు చెప్తున్నారు సార్ మీరు? అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి నిజంగా ఆఫ్లైనే నేను బలంగా నమ్ముతాను. గురుముఖత ఒక టీచర్, ఒక ఫ్యాకల్టీ చెబుతున్నప్పుడు విన్నప్పుడు ఉన్నంత ఎఫెక్ట్ ఒక ఆన్లైన్లో ఉండదు. దట్ ఈస్ నేను ఓపెన్గా చెప్తాను. కానీ నేను నా ఎడ్యుకేషన్ని ఐఏఎస్ అవ్వాలని ఎవరు అనుకుంటారు? అనేక వర్గాల వాళ్ళు అనుకుంటారు. సమాజంలో డబ్బున్న వాళ్ళు అనుకుంటారు, డబ్బు లేని వాళ్ళు అనుకుంటారు, పెళ్ళి అయిన వాళ్ళు అనుకుంటారు, కాని వాళ్ళు అనుకుంటారు, అబ్బాయిలు అనుకుంటారు, అమ్మాయిలు అనుకుంటారు, చిన్న జాబులు చేస్తున్న వాళ్ళు, లేదా గ్రూప్ 1లోనో గ్రూప్ 2లోనో ఉండి జాబులు చేసుకుంటున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేని వర్గాల సమాజంలో ఉన్నాయి.
ఉదాహరణకి హౌస్ వైఫ్స్, చిన్న చిన్న ఎంప్లాయీస్, లేదా ఎనీ ఎంప్లాయీ, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. కొంతమందికి ఇళ్లల్లో డబ్బులు లేక హైదరాబాద్ పంపించలేరు పిల్లల్ని. అవును సార్. కొంతమంది హైదరాబాద్ వివిధ కారణాల వల్ల రాలేరు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యి ఉండొచ్చు, అమ్మకో నాన్నకో కొద్దిగా ఇంట్లో ఇబ్బంది ఉండొచ్చు, అంటే వాళ్ళ సహకారం ఉండాల్సి రావచ్చు. వ్యవసాయం చేస్తూ శ్రీకాకుళంలోనూ చిన్న వ్యవసాయం చేస్తున్న కుటుంబం అయితే ఆ అబ్బాయి హైదరాబాద్ రాలేడు, వాళ్ళ అమ్మకో నాన్నకో అగ్రికల్చరల్ వర్క్స్ని చూడాలి. అర్థమైంది నీకు? సో సమాజంలో ఎవరైతే ఆఫ్లైన్కి రాలేరో వాళ్ళకి ఉపయోగపడాలన్నది ఈ గురుకులం ఉద్దేశం ప్రధానంగా. అందుకే నేను ఈ గురుకులాన్ని ఆన్లైన్ కన్ఫైన్ చేశాను నేను. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఆఫ్లైన్లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయని, కానీ మీరు ఆన్లైన్ ఇస్తున్నారు కదా సార్, దాంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటున్నాయని అంటున్నారు. అప్పుడు మీరు డిసడ్వాంటేజ్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తే ఎలా సార్? అంటే ఇక్కడ ఏంటంటే నిజంగానే కోవిడ్కి ముందు వరకు ఆన్లైన్ అనేది కొంతవరకే మనందరికీ అలవాటైన ఒక ప్రయోగం. అవును సార్. నేను 2015-14 నుంచి ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాను నేను. నాకు తెలిసి ఇండియా అనేది అన్నేమో కానీ సౌత్ ఇండియాలో అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ అనే ఎడ్యుకేషన్ ఐఏఎస్కి సంబంధించి స్టార్ట్ చేసిన నేనే ఫస్ట్ అని మాత్రం చెప్పచ్చు. నీకు అన్అకాడమీ, బైజూస్ లాంటివి నేషనల్ లెవెల్లో వస్తున్న రోజుల్లో ఒక చిన్న కుటీర పరిశ్రమలా ఈ గురుకులం మాత్రం స్టార్ట్ చేశాను నేను. అంటే 2010-11 నుంచి అనుకుంటే. బట్ 15 ఆ ప్రాంతానికి వచ్చేసరికి టెక్నాలజీ ఇంకా బాగా వాడుకోవడం జరిగింది. కోవిడ్ తర్వాత మనం ఎడ్యుకేషన్ అంతటిని, ఆ మాటకు వచ్చే ఎడ్యుకేషన్ ఏంటి, మెడికల్ డాక్టర్లను కూడా ఇవాళ ఆన్లైన్ కన్సల్టేషన్, ఇప్పటికీ నేను మాట్లాడేది ఇవాళ మన ఇద్దరం మాట్లాడుతుంది 2023 సెప్టెంబర్, ఇప్పటికీ ఆన్లైన్లో కన్సల్టేషన్ డాక్టర్లు ఇస్తున్నారు, ఆన్లైన్లో లాయర్లు కన్సల్టేషన్ ఇస్తున్నారు. అసలు మనకు ఆ మాటకు వస్తే వీడియో కాన్ఫరెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా గవర్నమెంట్ సిస్టంలో. అందుకని 2020 కోవిడ్ తర్వాత ఆన్లైన్ అనేది అందరికీ అలవాటైంది. ఆ అలవాటు అవ్వడం అనేది ఇక్కడ నాకు అడ్వాంటేజ్. అందుకే నేను ఆఫ్లైన్లో ఏ అడ్వాంటేజ్ అయితే ఉంటాయో అవి ఆన్లైన్లో కూడా దాదాపు ప్రొవైడ్ చేయగలను నేను. బట్ ఆన్లైన్లో ఒక స్టూడెంట్ నన్నైతే వ్యక్తిగతంగా చూడలేకపోవచ్చు, ఓన్లీ స్క్రీన్ మీద చూస్తాడు. అయినా అతనికి నా యొక్క టీచింగ్ ఎబిలిటీ తోటి వాయిస్ను, అంటే మనం చెప్పే విధానం, ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మామూలు ఒక రూమ్లో ఉండి 4 వాల్స్ మధ్యలో ఉండే నేను చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాను. అంటే నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతున్నాను నేను. ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, వాయిస్ కల్చర్ ద్వారా, కంటెంట్ ద్వారా. సో అందుకని ఎలా చూసుకున్నా ఆఫ్లైన్లో ఉన్న అడ్వాంటేజ్లో అన్నీ కాకపోయినా కొన్ని ఆన్లైన్లో ప్రొవైడ్ చేసేందుకు నేను మొదటి నుంచి ట్రై చేస్తున్నాను. అందులో భాగంగా కోవిడ్ తర్వాత నేను ప్రొవైడ్ చేస్తున్న దానికి ఒక సార్థక్యం ఏర్పడింది. సార్ ఇదంతా బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు. ఇంకా మీరు ఆఫ్లైన్ ఫీలింగ్ని మీ ఆన్లైన్ ద్వారా ఇంకా ఏమన్నా ఇస్తారా సార్? ప్రధానంగా ఏంటంటే ఎంత కాదనుకున్నా ఆఫ్లైన్లో గురుముఖతః వినడమే. అందుకు నేను ఏం చేస్తానంటే స్టూడెంట్స్ నన్ను కంపల్సరీ కలిసి ఏర్పాటు చేస్తాను. అంటే మన దగ్గర ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు ఒక 1 మంత్కో 2 మంత్స్కో నన్ను కంపల్సరీ కలిసి ఏర్పాటు చేస్తాను. సరే కలవలేకపోతే అది వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది, బట్ కలిసేందుకు మాత్రం ఒక ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్లో అందరు స్టూడెంట్స్కి ఏదైనా ఒక మంచి ఒక లొకేషన్, ఒక క్లాస్ రూమ్ తీసుకొని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి ఒక 1 డే ప్రోగ్రాం పెడతాను. అంటే ఆన్లైన్లోనేమో అప్పటికి క్లాసులు వింటున్నారు, ఆన్లైన్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటున్నారు, ఆఫ్లైన్లో నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను కలుస్తున్నారు. నన్ను కలవడం మాత్రమే కాకుండా క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్లో కూర్చుంటున్నారు. ఇది ఒక సైక్లికల్గా చూసినప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూను. దానికి ఒక చిన్న వయా మీడియాగా నాకు తెలిసి నేనైతే సంతృప్తికరంగా చెబుతున్నాను. ఎడ్యుకేషన్లో ఎలా ఉంటే బెస్ట్ అలా చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ.
సార్ నేను కోచింగ్ అనే పదాన్ని విన్నాను సార్, కానీ మీరు ఇప్పుడు మెంటరింగ్ అనే ఒక పదాన్ని యూజ్ చేశారు. అంటే ఏంటి సార్ మెంటరింగ్ అంటే? యాక్చువల్గా కోచింగ్, మెంటరింగ్ అనే 2 పదాలకి కాంప్లిమెంటరీ అంటాను నేను, అంటే పరస్పర పూరకాలు అంటాం. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్లో కాలేజీకి వెళ్ళేవాళ్ళం, దాంతోపాటు ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఇంకా మీ జనరేషన్లో లేదు. మీ జనరేషన్లో ఏం చేసేవాళ్ళంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాలేజీ వాళ్ళే ఈవినింగ్ ట్యూషన్ పెట్టేస్తున్నారు, స్టడీ అవర్స్ అనే పేరుతోటి. మా 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 జనరేషన్ ఎలా ఉండేదంటే స్కూల్కి వెళ్ళిపోతాం, వచ్చేస్తాం, సాయంత్రం మళ్ళీ ట్యూషన్కి వెళ్తాం. తర్వాత ట్యూషన్లో కూడా స్కూల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉండేవారు. అందుకని మళ్ళీ ట్యూషన్లో ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కోచింగ్ అని స్టార్ట్ చేసాం. అంటే మనకి మాత్రమే మా టీచర్ గారి ఇంటికి వచ్చి చెప్పడము, లేదా మనం మాత్రమే టీచర్ గారి ఇంటికి వెళ్ళడము. ఇక్కడ లాజికల్గా అర్థం చేసుకోవాల్సింది మనం మాత్రమే. ఇంకా చెప్పమంటావా, నేను మాత్రమే. ఈ నేను మాత్రమే అనేది ఏంటంటే ఒక ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్కి మాత్రమే అర్థమయ్యే రీతిలో కానీ అవసరమయ్యే రీతిలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక స్టడీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే మెంటరింగ్ అంటాం. ఓకే సార్. దీనికి నేను ఒక స్టేజ్ చెప్తాను చూడు. క్లాస్ రూమ్లో, ఆఫ్లైన్లో క్లాస్ రూమ్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మంది స్టూడెంట్స్కి ఒకలాగే చెప్తారు ఫ్యాకల్టీ. అవును సార్. ఈ 100 మంది స్టూడెంట్స్కి ఒకే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండదు, ఒకే విధమైన ఐక్యూ లెవెల్ కూడా ఉండదు. అవును సార్. ఒక డాక్టర్ గారు హాస్పిటల్లో తన ఛాంబర్లోంచి బయటకు వచ్చి ఒక 50 మంది పేషెంట్లు అక్కడ ఉన్నారనుకుంటే, హెడాక్ పేషెంట్స్ ఎంతమంది అంటే హెడాక్తో వచ్చిన వాళ్ళు చేయెత్తే 20 మంది, ఫీవర్స్ ఎంతమంది ఒక 30 మంది చేయెత్తే ఉదాహరణకి. అయితే ఓ పని చేయండి, హెడాక్ వాళ్ళందరికీ సారిడాన్ వేసుకోండి, డోలో వేసుకోండి, ఓకే వీళ్ళైతే ఇది వేసుకోండి అని ఇవ్వడు. ఒక్కొక్క పేషెంట్ లోపలికి వెళ్తాడు. ఎందుకని? అందరికీ తలనొప్పి ఒకటే అయి ఉండవచ్చు, కానీ ఒకటే కారణం అయి ఉండకపోవచ్చు. అలా ఒక క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒకటే అయి ఉండవచ్చు, కానీ ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు, ఒకటే ఐక్యూ లెవెల్ ఉండకపోవచ్చు. ఇక్కడ కోచింగ్లో ఏమవుతుంది, అది మిస్ అవుతుంది. నేను అందరికీ సమానంగా చెప్తున్నాను. మన ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్ ఇక్కడ చెప్తాను నీకు. ఆన్లైన్లో అందరికీ ఉపయోగపడే క్లాసెస్గా మనం డిజైన్ చేసినప్పుడు, ఆన్లైన్ కాబట్టి స్టూడెంట్స్ ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఉంటారో నాకు తెలీదు. అవును సార్. పైగా ఇది రికార్డ్ చేసి ఇస్తాం కదా, కాబట్టి రికార్డెడ్ ఎప్పుడు వింటారో కూడా తెలీదు. అందుకని ఏం జాగ్రత్తలు తీసుకుంటాం ఆన్లైన్లో అంటే, కొంచెం లోయర్ ఐక్యూ లెవెల్లో ఉన్న వాళ్ళకి గోరు ముద్దలు తినిపించినంతగా, అమ్మ అరటిపండు ఒలిచిపెట్టినంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఆన్లైన్లో నేను ఒక ఫ్యాకల్టీగా చెయ్యక తప్పని ఒక పని. మామూలుగా బాటనీ లాంటి వాటిలో మొక్కల్లో ట్రాన్స్పిరేషన్ అనే దానికి ఏ నెససరీ ఈవిల్ అనే పదం వాడతారు, అంటే చెయ్యక తప్పని, తప్పు అన్నట్టుగా. అలా నాకు చెయ్యక తప్పని ఒక పని ఏంటంటే లో లెవెల్లో చెప్పాలి, నేను కాన్సెప్ట్ని విడమరి చెప్పాలి, నేను అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చెప్పాలి నేను. ఇది ఆన్లైన్లో మాత్రమే సాధ్యం, ఆఫ్లైన్లో సాధ్యం కాదు. నేను కూడా ఆఫ్లైన్లో క్లాస్ తీసుకుంటే మరీ అంత డౌన్లో దిగితే హైయర్ ఐక్యూ లెవెల్లో ఉన్నాడు ఏమంటాడు నన్ను, సార్ మరీ బోర్ కొట్టేస్తున్నారు సార్ అంటాడు. ఆన్లైన్లో నాకు ఏమవుతుంది, అందులో ఈ గురుకులం మాత్రమే పెట్టుకుని ఒక నియమం ఏంటంటే బ్యాచ్కి 20 మందిని తీసుకుంటాం మనం. 20 మందిని మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి సాధారణంగా ఈ 20 మంది యొక్క ఐక్యూ లెవెల్ ఎలా ఉంటుందో ఒక అవగాహన నాకు కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ స్టాండర్డ్కి ఉపయోగపడే క్లాసెస్ని మనం డిజైన్ చేస్తాం. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఆ ఆన్లైన్లో వాళ్ళు నేర్చుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడైనా వినొచ్చు కాబట్టి, ఎన్నిసార్లైనా వినొచ్చు కాబట్టి, ఎక్కడ ఉన్నా వినొచ్చు కాబట్టి వాళ్ళకి ఎఫెక్టివ్నెస్ అంటాం, అంటే వాయిస్తో ఇతర వాటిలో ఎఫెక్టివ్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో మాత్రమే సాధ్యం. సో
మెంటరింగ్ అనేదానికి బ్రాడర్ మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి మాత్రమే ఉపయోగపడేలా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం. అయితే ఇందులో ఇంకొక స్టెప్ కూడా ఉంది. మెంటరింగ్ అనేదాన్ని మనం ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి మాత్రమే ఉపయోగపడే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది, అసలు ఏ ఐక్యూ లెవెల్ ఉంది అనేదాన్ని కొంత అవగాహన చేసుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేయడం. ఇది చేయడానికి పెద్ద కష్టమేం కాదు. అంటే అందరూ చదివేవే కాదు, కొంతమంది మాత్రమే చదివేది. ఏ స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్కి మాత్రమే చదివేది. నాకు మీ ఇన్స్టిట్యూట్ కానీ అవన్నీ చాలా నచ్చాయి సార్, మీ కోచింగ్ కానీ. ఇప్పుడు మీరు మెంటరింగ్ అన్నారు కదా సార్, అప్పుడు నాకు మాత్రమే మెంటరింగ్ అంటే మీరు ఏ విధంగా ఇస్తారు సార్? చాలా సింపుల్ స్వాతి. నేను మెంటరింగ్ని ఆన్లైన్ కోచింగ్ని రెండింటినీ కలిపిన దాన్ని ఇలా 3 రకాలైన ప్లాన్ చేశాను నేను. ఆన్లైన్ కోచింగ్లో నేను ఏమిస్తానో మెంటరింగ్లో ఏమిస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ నువ్వు మెంటరింగ్ సూట్ అవుతావా, ఆన్లైన్ కోచింగ్ సూట్ అవుతావా అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను నేను. దానికి నేను ఏం చేస్తానంటే నీకు ఒక ఆన్లైన్లో టెస్ట్ పెడతాం యాప్ ద్వారా. ఆ యాప్ ద్వారా రాసిన టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. సరే నువ్వు పాపం నెల్లూరు నుంచి హైదరాబాద్ రాలేకపోతే ఫోన్లో కలుద్దాం, కానీ మొత్తం మీద మాత్రం టెస్ట్ రాసిన తర్వాత నువ్వు మెంటరింగ్ బెస్టా కోచింగ్ బెస్టా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, నేను ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి నెల్లూరు నుంచి వచ్చాను సార్. ఇప్పుడు మీరు టెస్ట్ అది చెప్పారు కదా సార్, నాకు ఈ టెస్ట్ కూడా రాయడానికి నేను మళ్ళీ నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలా సార్? అక్కర్లేదు. మామూలుగా నువ్వు నమ్మవు, ఈ కాన్వర్జేషన్ నాతో చేయడానికి కూడా నిజంగా అక్కర రావక్కర్లేదు. అసలు ఆన్లైన్లో కోచింగ్ అంటే ఏంటో, మెంటరింగ్ అంటే ఏంటో, రెండింటినీ కలిపిన ప్రోగ్రామ్ అంటే ఏంటో మనం కొంతవరకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైనా నన్ను కలవాలంటే కలవచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అసలు రావాల్సిన అవసరం లేదు. మీరు వచ్చారు కాబట్టి వీఆర్ సో గ్లాడ్. అందుకని ఆన్లైన్లోనే ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ ద్వారా ఆ స్టూడెంట్కి వచ్చే మార్కులను బట్టి రిమార్కులను బట్టి కోచింగ్ బెస్ట్ అంటే ఆన్లైన్ కోచింగ్ బెస్ట్, మెంటరింగ్ బెస్ట్, ఒక్కోసారి ఆఫ్లైన్ కోచింగ్ బెస్ట్ అయితే అదే చెప్తాను నేను. వద్దులేండి మెంటరింగ్ వద్దు, ఆన్లైన్ వద్దు, గో ఫర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, కాస్త డబ్బు ఉన్నవాళ్ళని, హైదరాబాద్ వచ్చేందుకు అవకాశం ఉన్నవాళ్ళని, అంతకుమించి ఏం కాదు. సో మీరు టెస్ట్ రాయండి స్వాతి, రాసిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం.